నిన్న పోలీసులు వచ్చారు కదా, మీరేం పట్టించుకోకండి. వాళ్ళు ఫార్మాలిటీ కోసం వస్తారు. అవును, చోటు నచ్చిందా? నచ్చుతూ ఉంది. మీకు నచ్చుతుంది. అదే ఈ చోటు ప్రత్యేకత. ఇవి మొత్తం ఎన్ని ఎకరాలుంటాయి? ఓ 600-650 ఎకరాలుంటుంది. ఇందులో బంగ్లాని అలాగే చుట్టూ ఉన్న 4 ఎకరాలని అమ్ముదాం అనుకుంటున్నాను. మిగతా స్థలంలో కాఫీ, యాలుక్కాయలు అవి పండిస్తున్నాను. వాటితోనే ఇప్పుడు మా జీవితాలు గడుస్తున్నాయి. ఈ ప్రాపర్టీకి బేసిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇది బ్రిటిష్ వాళ్ళ ఆస్తి. దాన్ని మా నాన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గర కొన్నారు. మరెందుకు మాథ్యూ సార్ దీన్ని నమ్ముతున్నారు? అయ్యయ్యో, ఇంత పెద్ద చోటుని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడేదో ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుందని చెప్పారు. అయ్యో, అవన్నీ ఊళ్ళో వాళ్ళు చెప్పే కథలండి. నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. మీరు ఆ విషయాలేమీ పట్టించుకోకండి. ఏదేమైనా కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు. నిరభ్యంతరంగా ఉండండి. సంతోషం. మీకు నచ్చినంత కాలం ఉండండి. మీరు ఈ చోటుని కొనాలనుకుంటున్నారు కదా. నాకు తోటలో కొంచెం పనుంది. మీకు ఏం అవసరమైనా సంకోచించకుండా నన్ను అడగండి, సరేనా? అలాగే. జార్జ్, బండిది. సరేనా? సార్, మీరు గెస్ట్ హౌస్ని కొనడానికి వచ్చారా? ఈ మాథ్యూస్ ఎలాంటోడు? తాత ముత్తాతల ఆస్తి సార్ ఇదంతా. బాగా డబ్బున్న పార్టీని. రాజకీయాల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందరూ తర్వాత ఎలక్షన్లో నిలబడతారంటున్నారు. ఈ మాథ్యూస్కి పోటీగా ఇంకొకరుండేవారు. ఇప్పుడు కొన్ని రోజులుగా అతను మిస్సింగ్. ఇతనే చంపించుంటాడని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. అరే, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏమైంది? నేను ఇక్కడుంటే మీరు ఇక్కడికి రారా ఏంటి? లేదు, అలాంటిదేం లేదు. హాయ్. హాయ్. నేను ఊరికే గెస్ట్ హౌస్లో ఉండి బోర్ కొట్టి సైమన్, లోపలికి రండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చా? ఓకే, నేను రెడీ. వర్ష, వెళ్దామా?
మీ ఈ వేషాలు యాక్టింగ్ అన్నీ బాగున్నాయి, కానీ టైమింగ్ లేదు. ఆ టైమింగ్లోనే కాస్త మిస్ అయ్యారు. నిజమేగా వినోద్? చెప్పు, ఎందుకు ఈ డ్రామాలన్నీ? నేను చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. దొరగారి దంపతులు బ్రతికున్న రోజుల్లో ఈ బంగ్లాలో మా తాతయ్య బాములు పనివాళ్ళుగా పనిచేసేవారు. ఒకరోజు దొరవాళ్ళు పెంచిన బిడ్డ కనిపించకుండా పోయాడు. బిడ్డ లేకుండా లండన్కి వెళ్ళడానికి దొరగారి భార్యకి మనసొప్పలేదు. ఏదో ఒకరోజు తన బిడ్డ కేథరిన్ తిరిగొస్తారని తను నమ్మకంతో ఉండేది. కానీ ఆ దొరగారు ఆవిడ్ని బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. వెళ్ళడానికి ముందు దొరగారి భార్య మా బామ్మతో ప్రమాణం చేయించుకున్నారు. ఏ రోజైనా కేథరిన్ తిరిగొస్తే ఈ బంగ్లా తనకే సొంతం, ఇంకెవ్వరికి ఈ బంగ్లాలో హక్కు ఉండదు అని చెప్పారట. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే గెస్ట్ హౌస్ని మాథ్యూ వాళ్ళ తాతయ్య అన్యాయంగా ఆక్రమించుకున్నారు. అతను ఈ బంగ్లాని అమ్మే ప్రయత్నం చేశాడు. దీన్ని కొనడానికొచ్చే వాళ్ళని భయపెట్టి తరిమేయడానికే మేమీ రకంగా వేషాలు వేసింది. వినోద్, నువ్వు చెప్పేవన్నీ సినిమా కథల్లా ఉన్నాయి. ఇచ్చిన మాటను కాపాడడం అనేది నీకే ఓవర్గా లేదు? మీ బామ్మ రోజుల్లో అయితే ఇచ్చిన మాటను కాపాడొచ్చు, కానీ ఇప్పుడు నిజం చెప్పు, మాథ్యూ దగ్గర నుంచి తక్కువ రేటుకి గెస్ట్ హౌస్ని తీసుకోవడానికే కదా ఈ డ్రామాలు? లేదు సార్, నందు స్థానంలో ఉండి కొన్ని సమయాల్లో నేనే ఆ పని చేస్తున్నాను. దీన్ని కొనడానికి వచ్చిన వాళ్ళని భయపెట్టి ఇక్కడి నుంచి తెరమేయడమే ఇప్పుడు మాకు పనిగా మారింది సార్. అలా అయితే సంతోష్ వచ్చిన రోజు రాత్రి కూడా మీరు ఇక్కడికి వచ్చారు కదా? లేదు సార్, సంతోష్ సార్ ఈ బంగ్లాని కొనడానికి రాలేదే. సంతోష్కి క్యాథరిన్ గురించి తెలియాలి. నాకు తెలిసిన అన్ని విషయాలు తనతో చెప్పేశాను. క్యాథరిన్ తిరిగి వచ్చినప్పుడు తనకి ఇవ్వడం కోసం ఒక లేఖని, ఒక బహుమతిని దొరగారి భార్య మా బామ్మకిచ్చి వెళ్లారు. దాన్ని నేను సంతోష్ సార్కి చూపించాను. సంతోష్కి ఏం జరుగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఏమో నాకు తెలీదు సార్. ఆ లెటరు గిఫ్టు ఇప్పుడు ఎక్కడుంది? ఇదిగోండి, ఇదే సార్ నేను చెప్పిన ఆ బహుమతి.